జనరల్‌గా ఏదైనా సేల్ అగ్రీమెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, మనం అనుకునేది ఏంటంటే, ఒక నెలలోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో, 6 నెలల్లోనో ఆ పర్టిక్యులర్ సేల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుందని. ఒకవేళ ప్లాట్ గానీ, ఫ్లాట్ గానీ పర్చేజ్ చేసినప్పుడు, మనం గానీ అగ్రీమెంట్ చేసుకున్నాం అనుకోండి. ఆ అగ్రీమెంట్ చేసుకున్నది సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ కాకపోతే, అంటే ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాకపోతే, ఈ పర్టిక్యులర్ సేల్ అగ్రీమెంట్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేసుకున్నామో దాని వ్యాలిడిటీ ఎంత టైం ఉంటుంది అన్నది. జనరల్గా మనం సివిల్ మ్యాటర్స్ లాగా కన్సిడర్ చేసి చూస్తే 3 ఇయర్స్ అన్నది అగ్రిమెంట్ వ్యాలిడిటీ. ఒక సేల్ అగ్రిమెంట్ కానీ ఎగ్జిక్యూట్ చేసుకుంటే దాని వ్యాలిడిటీ 3 ఇయర్స్ ఉంటుంది. అయితే ఈ 3 ఇయర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్న దాని మీద కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. జనరల్గా చెప్పేది ఏంటంటే, మనం ఒక రోజు పేమెంట్ చేసి అదే రోజు అగ్రిమెంట్ చేసుకుంటే అక్కడి నుంచి 3 ఇయర్స్ సివిల్ మ్యాటర్స్లో వర్తిస్తుంది. అదే కన్జ్యూమర్ అనుకోండి, సో ఆ టైం లైన్ కొంచెం తక్కువ ఉంటుంది.